వైసీపీ అధినేత జగన్ జిల్లాల పర్యటన ఎందుకు వాయిదా పడింది? పార్టీ బలోపేతం, కార్యకర్తలతో మమేకమయ్యేందుకు జిల్లాలకు వెళతానన్న జగన్ ఎందుకు పోస్ట్ పోన్ చేస్తున్నారు? జిల్లాల పర్యటనల వాయిదాకు అసలు రీజన్ ఏంటి? జగన్ జిల్లాల పర్యటనలు ఎప్పుడు మొదలవుతాయి? ఆ పార్టీ లెక్కేంటి? 2024 ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ క్యాడర్ తో నాయకత్వానికి వచ్చిన గ్యాప్ వల్లే భారీ డ్యామేజ్ జరిగిందని గుర్తించారు వైసీపీ అధినేత జగన్. అందుకే పార్టీ శ్రేణులతో మాట్లాడిన ప్రతి సందర్భంలోనూ ఈసారి పార్టీ క్యాడర్ కే తొలి ప్రాధాన్యత ఉంటుందని చెప్తూ వస్తున్నారు. ఈసారి జగన్ 2.0 ఉంటుందని, 2027 నుంచి పాదయాత్ర మొదలు పెడతానని క్యాడర్ కు క్లారిటీ ఇచ్చారు జగన్. అందుకే పాదయాత్ర మొదలయ్యే లోపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు చుట్టేసి క్యాడర్ ను యాక్టివ్ చేస్తే పాదయాత్ర టైంకి పార్టీకి బూస్టప్ లా ఉంటుందని భావించారు జగన్. గత ఏడాది సంక్రాంతి తర్వాత జిల్లాల పర్యటనలు మొదలుపెట్టి ప్రతి జిల్లాలో 2 రోజులుండి కార్యకర్తలను కలుస్తానని చెప్పుకొచ్చారు. అయితే మరో సంక్రాంతి దాటినా ఇంతవరకు వైసీపీ నుంచి అధికారికంగా ఆయన పర్యటనల క్లారిటీ మాత్రం రాలేదు. దానికి గట్టి రీజన్ ఉందంటున్నాయి పార్టీ వర్గాలు. గత ఎన్నికల్లో దాదాపుగా 80 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చి చేతులు కాల్చుకున్న వైసీపీ ఈసారి ఆచితూచి అడుగులు వేసేందుకు సిద్దమవుతోంది. అందుకే పార్టీని బాటం లెవెల్ నుంచి రీబూట్ చేసేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారట జగన్. ఇందులో భాగంగా బూత్ లెవెల్ వరకు పార్టీ కమిటీలు ఏర్పాటుపై సీరియస్ గా ఫోకస్ పెట్టారట. నియోజకవర్గ ఇన్ఛార్జీలు, రీజనల్ కోఆర్డినేటర్లకు పార్టీ బూత్ కమిటీల ఏర్పాటుపై డైరెక్షన్స్ కూడా ఇచ్చారు జగన్. కమిటీల ప్రక్రియ ఒకసారి పూర్తయితే సభ్యత్వ నమోదును స్పీడప్ చేసి ఆ తర్వాత బూత్ లెవెల్ నుంచి పార్టీని స్పీడప్ చేయాలని భావిస్తోంది వైసీపీ అధిష్టానం. అందుకే ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత జగన్ జిల్లాల పర్యటనలకు వెళ్తే బాగుంటుందని చెప్తున్నాయట వైసీపీ వర్గాలు. 2019లో వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చింది జగన్ పాదయాత్ర. ఈసారి కూడా అదే తరహాలో ఓ భారీ రూట్ మ్యాప్ తో 2027లో పార్టీ ప్లీనరీ తర్వాత పాదయాత్ర మొదలు పెట్టనున్నారు జగన్. ఈలోగా నియోజకవర్గం, మండలాలు, గ్రామాల, వార్డులు, బూత్ లెవెల్ దాకా కమిటీల ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నారు. వైసీపీలో ఉన్న ప్రతి సభ్యుడికి గుర్తింపు కార్డునివ్వడం, క్యాడర్, లీడర్ల పనితీరుని ఎప్పటికప్పుడు బేరీజ్ వేసుకుని భవిష్యత్తులో పార్టీ అధికారంలోకి రాగానే అన్ని స్థాయిల్లో నేతలకు అవకాశాలు ఇవ్వాలని భావిస్తున్నారట జగన్. దాదాపు 2 రోజుల పాటు ఆయా జిల్లాల్లో జగన్ బస చేసి ప్రతి కార్యకర్తను కలిసేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారట. అందుకు తగ్గట్టుగా జిల్లాల అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు పార్టీ కమిటీల ఏర్పాటుపై సీరియస్ వర్కౌట్ చేస్తూ ఉండడంతో త్వరగానే అవి ఓ కొలుకొస్తాయని లెక్కలు వేస్తున్నారట. మరి వైసీపీ అధినేత జగన్ జిల్లాల పర్యటన ఎప్పుడు మొదలవుతుంది, రూట్ మ్యాప్ ఎలా ఉండబోతోంది అనేది